హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పిల్లలకి ఎంతో రుచికరమైన ఇష్టమైన ఎగ్ రైస్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. ముందుగా వేడి అన్నాన్ని ఉడికించి పక్కన పెట్టుకోండి. ఒక 2 ఎగ్స్ తీసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోండి. ఆయిల్ ఒక 2 స్పూన్లు తీసుకోండి. కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి 5 తీసుకోండి. గరం మసాలా పౌడర్ కొద్దిగా, పసుపు కొద్దిగా, క్యారెట్ ముక్కలు కొన్ని, కొత్తిమీర కొద్దిగా, సాల్ట్ రుచికి సరిపడా. ముందుగా ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇది మనకి సింపుల్గా రెడీ అయిపోయే రైస్. ఇది సన్నగా పొడవుగా ఇలా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మనం ఇది 2 కూడా మిక్స్ అయ్యి చిటపట్లాడుతూ చక్కగా లైట్గా ఫ్రై అయ్యేంత వరకు దీన్ని ఇలా ఫ్రై చేసుకోండి. దీంట్లోనే మనం ఎగ్స్ ఇప్పుడు 2 ఇలా కొట్టి వేసుకోండి. ఎగ్స్ని చూసారు కదా, ఈ విధంగా మనం ఎగ్స్ని ఇలా మెత్తగా సన్నటి ఉప్మాలాగా ఇది అవ్వాలి. ఇది మనకి పచ్చివాసన పోయేంత వరకు ఈ గుడ్డుని బాగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి వీలైనంత వరకు. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా కారం వేసుకొని ఇందులో కూడా మనం కొద్దిగా చిటికెడు పసుపు వేసుకొని ఇవన్నీ కూడా కలిసేలాగా కలుపుకోండి. మనకి ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని దీంట్లో వేసుకొని మనకి ఒక 10 నిమిషాల పాటు దీన్ని లో ఫ్లేమ్లో వేయించుకోండి. దీంట్లో కొద్దిగా క్యారెట్ ముక్కలు, పిల్లలకి క్యారెట్ ముక్కలు అంటే చాలా ఇష్టం కదా, అలా అక్కడక్కడగా క్రిస్పీగా తగులుతూ ఉంటాయి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. కొద్దిగా గరం మసాలా పౌడరు, అంతే. ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోండి. ఇది మనకి ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది. పచ్చివాసన అంతా పోయి చక్కటి స్మెల్ వస్తుంటుంది. అప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. చివరిగా కొత్తిమీర వేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన ఈ ఎగ్ రైస్ని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.